హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే గనక, తల్లి తెలిసే నిన్ను నుదుటి రాతను చెరుపుతున్న వ్యక్తిని నమ్ముతున్నావు. ఇకపైనైనా కానీ తెలుసుకోకపోతే అది పూర్తిగా నీ కర్మే అవుతుందమ్మా. నా మీద నమ్మకంతో 2 నిమిషాలు విను తల్లి అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే బాబాగారు మనకు అందించాలని మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం, ఇష్టం, విశ్వాసం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి ఇక ఆలస్యం చేయకుండా బాబాగారు మనకి ఏ సందేశాన్ని అందించాలని అనుకుంటున్నారో తెలుసుకుందాం. తల్లి, నా నుదుటి రాత బాగోలేదు, నా తలరాత బాగోలేదు. నా జీవితంలో ఎన్నో కష్టాలు. నమ్మిన వారే నన్ను మోసం చేస్తున్నారు. ఎవరైనా నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. అసలు ఈ జీవితం ఏంటి అని చెప్పి నీకు అర్థం కాని పరిస్థితులలో ఈ రోజున నువ్వు నిలబడ్డావు. అసలు నీ జీవితం అంటే ఏంటో పూర్తిగా తెలుసుకునేలాగా ఈ కథ నీకు వివరిస్తుంది. పూర్తిగా వినమ్మా. ఎక్కడా కూడా నువ్వు ఈ కథను వదలకుండా వింటేనే పూర్తి జీవితం అనేది అర్థమవుతుంది అని చెప్పి మనకి బాబాగారు ఒక కథను వినిపించాలనుకుంటున్నారండి. నిజంగా బాబాగారు చెప్పినట్టుగా కథను ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వింటేనే పూర్తిగా అర్థమవుతుంది. ఒక ఊరిలో ఒక మహారాజు ఉన్నాడు. ఆ మహారాజుకి ఒక మంచి అందమైన అమ్మాయితో వివాహం జరుగుతుంది. ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఒకరోజు ఆ యొక్క రాజ్యంలోకి ఒక సన్యాసి వస్తాడు. సన్యాసి వచ్చి భిక్షాటన చేసుకుంటూ రాజుగారికి ఒక మాట చెప్తాడు. రాజుగారు ఆ సన్యాసి మాటలు విన్న తర్వాత, ఈ సన్యాసికి చాలా అనుభవం ఉంది, అసలు నా జీవితం గురించి కూడా ఒక్కసారి అడిగి తెలుసుకుందాము అని చెప్పి అనుకొని, స్వామి, నా యొక్క జీవితం గురించి చెప్పండి. నాకు వివాహమైన తర్వాత నా భార్య నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను చాలా సంతోషంగా ఉంటున్నాను. ఇక నా బిడ్డల విషయానికి వస్తే నాకు ఎటువంటి సంతానం కలుగుతుంది, నా బిడ్డల వల్ల నేను ఆనందంగా ఉంటానా లేదా అని చెప్పేసి అడగగా, అప్పుడు ఆ సన్యాసి ఏమని చెప్తాడు అంటే, నాయన, నీకు బిడ్డల వల్ల మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. కానీ నీకు పుట్టబోయే బిడ్డ మగబిడ్డ అయితేనే నీకు ఎటువంటి ఫలితం కలుగుతుంది. ఒకవేళ కనుక నీకు ఆడబిడ్డ జన్మిస్తే నీ జీవితం అంతా కూడా అల్లకల్లోలంగా మారుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడనమాట. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఆ రాజుగారు దాని గురించే బాగా ఆలోచిస్తూ ఉంటాడు. కొన్ని నెలలు గడిచిన తర్వాత ఆ రాణి అంటే గర్భంతో నెల తప్పుతుందనమాట. నెల తప్పిన తర్వాత ఈ రాజుకి మరి కాస్త టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఒకవేళ అబ్బాయి పుడతాడేమో, అమ్మాయి పుడుతుందేమో, అమ్మాయి పుడితే నా జీవితం అల్లకల్లోలం అయిపోతుంది అని చెప్పి ఆ సన్యాసి చెప్పారు కదా, మరి ఎలా, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి, అమ్మాయి పుడితే నేను చేయాలి అని చెప్పి చాలా ఆలోచిస్తాడనమాట. ఇలా ఆలోచిస్తూ తనలో తానే మొదలుపడుతూ ఉన్నప్పుడు ఆ రాణి తన దగ్గరికి వచ్చి, మహారాజా, ఇది వరకు నువ్వు చాలా సంతోషంగా ఉండేవారు, కానీ ఈ మధ్య మీరు దేని గురించో ఎక్కువగా బాధపడుతున్నారు. అసలు ఏం జరిగింది నాకు చెప్పండి అనగా, ఆ సన్యాసి చెప్పిన మాటలన్నీ కూడా ఈ రాజుగారు తన యొక్క భార్యకు వివరిస్తాడు. అప్పుడు భార్య చాలా బాధపడిపోతూ ఉంటుంది. కానీ మహారాజుకి ఒక్క మాట కూడా ఎదురు చెప్పదు. మహారాణి, నువ్వు ఖచ్చితంగా మగబిడ్డకి మాత్రమే జన్మనివ్వాలి. ఒకవేళ పొరపాటున గనక నువ్వు ఆడబిడ్డకి జన్మనిచ్చావు అంటే గనక నిన్ను ఇంకా నీకు పుట్టబోయే బిడ్డను ఇద్దరిని కూడా చంపేస్తాను. ఇందులో ఎటువంటి మార్పు లేదు అని చెప్పి ఆ మహారాజు చెప్పడంతో ఆ రాణి మరి కాస్త భయపడుతూ ఉంటుందన్నమాట. ఇక గర్భంతో ఉన్న తన భార్యకు నెల నిండి ప్రసవం రోజు కూడా దగ్గర పడుతుంది. ఇంకా ఒకరోజు మహారాణికి నొప్పులు రావడం మొదలవుతాయి. అనుకున్న విధానంగానే తనకు ఆడపిల్ల అంటే మగబిడ్డ జన్మిస్తాడు. ఇక మగబిడ్డ జన్మించిన తర్వాత కోరుకున్నది జరిగింది అని చెప్పి ఆ రాజు సంబరపడిపోతూ ఉంటాడు. మహారాణి కూడా అప్పటి వరకు ఎవరు పుడతారనే భయంతో టెన్షన్తో ఉన్న తన కూడా టెన్షన్ నుంచి రిలీఫ్ అయ్యి
చాలా సంతోషపడిపోతూ ఉంటారనమాట. ఇలా ఈ బాబు కూడా పెళ్ళి 2-3 సంవత్సరాలైంది. ఆ సన్యాసి చెప్తే విధానంగా పోతే ఇక ఆ రాజ్యం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇక రెండవసారి కూడా మహారాణి గర్భధారణ చెందుతుంది. ఇక తర్వాత మళ్ళీ టెన్షన్ మొదలవుతుంది. ఈసారి ఆ రాజ్యం యొక్క పనుల మీద మహారాజు వేరే ఒక రాజ్యానికి వెళ్ళాల్సి వస్తుంది. వేరే రాజ్యానికి వెళ్ళే ముందు మహారాణితో దగ్గరికి వచ్చి రాజు ఏమని చెప్తున్నాడు అంటే, రాణి, ఇప్పుడు నువ్వు గర్భంతో ఉన్నావు. నేను మరొక పని మీద ఊరి విడిచి వెళ్ళాల్సి వస్తుంది. నేను తిరిగి వచ్చేలోపు నీకు ఖచ్చితంగా ప్రసవం అనేది జరుగుతుంది. ఒకవేళ పొరపాటున కనుక నీకు ఆడబిడ్డ జన్మిస్తే కనుక నువ్వు పురిట్లోనే ఆ బిడ్డని చంపేయి. లేకపోతే మాత్రం నేను ఊరుకోను, నిన్ను రాజ్య బహిష్కరణ చేస్తాను అని చెప్తాడు. ఇక ఆ మాటలు విని మహారాణి చాలా భయపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే రాజుగారు కేవలం మాట మాత్రమే కాదు, ఏదైనా చెప్పారు అంటే కనుక అది ఖచ్చితంగా జరిగేలా చూసే మొండివారు కూడా. ఇక అనుకున్న ప్రకారమే మహారాణితో రాజ్యాన్ని విడిచి ఒక రాజ్యానికి పని మీద వెళ్తాడనమాట. ఇక ఆ రాజుగారు ఎంత కొన్ని నెలలకు మహారాణి ప్రసవ సమయం దగ్గరికి వచ్చింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిస్తుంది. అనుకున్నట్టుగానే ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మహారాణి ఆడబిడ్డకు జన్మించిందని చాలా బాధపడిపోతూ ఉంది. తన ప్రసవ సమయంలోనే దుఃఖం ఆపుకోలేక ఆ బిడ్డను గుండెకు హత్తుకొని చాలా పెద్దగా ఏడుస్తుంది. ఇక ఇద్దరిని చూసి మంత్రసాని ఎవరైతే వచ్చిన వైద్యురాలు ఉందో అప్పటి రోజులు వైద్యురాలిని మంత్రసాని అని పిలిచేవారు. ఆ మంత్రసాని మహారాణిని అడుగుతుంది, ఎందుకు రాణి, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు అందమైన లక్ష్మీ స్వరూపమైన అమ్మాయి పుట్టింది. ఇటువంటి అమ్మాయి పుట్టినప్పుడు సంతోషపడాలని నీ యొక్క బాధకి కారణమైనవేంటి? అప్పుడు ఆ రాణి జరిగిందంతా కూడా ఆ మంత్రసానికి వివరించి చెబుతుంది. అందరికీ మీ యొక్క పాదములను నేను నీ బాధను దూరం చేస్తాను. ఇప్పుడే ఈ క్షణమే నీ బిడ్డను నేను తీసుకొని వెళ్తాను. కానీ రాజ్యంలో ప్రజలందరికీ కూడా ఆడబిడ్డ జన్మించింది కాబట్టి మంత్రసాని పురుట్లోని చంపేసింది అనే వార్త ప్రచారం చేయండి. అందరూ కూడా అది నమ్మేటట్టుగా ఇస్తాను. కానీ నీ బిడ్డను నేను అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచుకుంటాను. దయచేసి ఈ మాటను మాత్రం మీరు కాదు అనవద్దు అని అనడంతో ఆ రాణి కూడా చాలా సంతోషం వేస్తుంది. ఇంతకంటే నాకేం కావాలి? ఏ తల్లి అయినా కానీ తన బిడ్డను చంపుకోవడానికి ఇష్టపడుతుందా? నాకు కూడా అంతే. నా దగ్గర ఇవి చాలు ఇష్టం. కానీ రాజు అమ్మాయి పుట్టింది అంటే నన్ను కూడా చంపేస్తారు. కనుక తప్పనిసరిగా పరిస్థితుల్లో నా బిడ్డను నీ దగ్గరికి పెంచడానికి ఒప్పుకుంటున్నాను. కానీ నీ దగ్గర ఉన్నా కూడా ఒక పేదరాలుగా నా బిడ్డ బతకకూడదు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ నువ్వు కబురు చేస్తే నీకు కావలసినంత ధనాన్ని, బంగారాన్ని ఎప్పటికప్పుడు నేను నీకు ఇంటికి చేరవేరుస్తూ ఉన్నాను. ఆ యొక్క సంపదకు ఒక బిడ్డను అల్లారు ముద్దుగా ఏ లోటు లేకుండా పెంచాలి అని చెప్పడంతో మంత్రసాని కూడా చాలా సంతోషిస్తుంది. ఇక ఎవ్వరికీ కనబడకుండా ఆ బిడ్డను తీసుకొని తను ఆ రాజ్యంలో వదిలిపెట్టి తన ఇంటికి వెళ్ళిపోతుందన్నమాట. ఇక వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఆ మహారాజు తిరిగి వస్తాడు. మహారాజుకి రాణి చెప్తుంది, మనకి ఆడబిడ్డ జన్మించింది రాజా. మీరు చెప్పినట్టుగానే పురిట్లోనే మంత్రసాని ఆ అమ్మాయిని చంపేసింది అనేసరికి తను చెప్పినట్టుగా చేసింది అని భార్యను చాలా ప్రేమగా దగ్గరగా తీసుకొని, నువ్వేమీ బాధపడవద్దు, ఆడబిడ్డ కారణంగా మన జీవితాల్లో కష్టాలు వస్తాయని ఆ సన్యాసి చెప్పాడు. కనుక నేను కూడా ఆడబిడ్డను నేను ఏమొద్దు అంటున్నాను. ఇక ఆ విషయానికి రాజుకు మర్చిపోయి రాజ్యాన్ని చూసుకుంటూ ఉన్నారనమాట. ఇక ఇలా కొన్ని రోజులు సంవత్సరాలు పెరిగే కొద్దీ ఆ బిడ్డ కూడా చక్కగా పెరుగుతూ ఉంది. బిడ్డ చాలా అందంగా ఉంటుంది.
ఎంత పేద కుటుంబంలో ఆ బిడ్డ పెరుగుతున్నప్పటికీ మహారాజు వారసురాలు కాబట్టి ఆ రాజ్య బారసత్వం ఒక లక్షణాలు ఉనికి పుచ్చుకొని ఆ బిడ్డ చాలా అందంగా తీరుతెన్నులు గల అమ్మాయి గల చాలా చక్కటి రూపంతో అమ్మాయి. ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మాయిని చూసిన వారు ఈ మంత్రసానికి ఇంత అందమైన అమ్మాయి ఎలా వచ్చింది అని చెప్పి, ఎవరు ఈ బిడ్డ అని చెప్పి అందరూ చెప్పటి పక్కల చూడబెడతారు. అడుగుతుండగా ఆ మంత్రసాని ఆ బిడ్డ తన మెడలో కోడలు ఆ మేనకోడల్ని ఒక్క అడుగు నాన్న అందంగా ఉంటుంది కాబట్టి ఈ బిడ్డ కూడా ఎంతో అందంగా పుట్టింది అని చెప్పి అలా చెప్పుకుంటూ వచ్చిందమ్మ. ఇక అలా అమ్మాయి పెద్ద మనిషి కూడా అవుతుంది. యవ్వన వయసు వచ్చిన తర్వాత 16 సంవత్సరాలకి ఆ బిడ్డ చాలా అందమైన స్వరూపం, చాలా చక్కటి స్వరూపం. అసలు ఒక దేవకన్య ఇంత అందంగా ఉంటుందా అన్నట్లుగా ఆ అమ్మాయి రూపరేఖలు తయారయ్యాయి. ఒకరోజు చక్కగా తన అందమైన కూలతో స్నానం చేయించి ఆ తల దూచుకుంటూ తన మేడకు నిల్చొని ఆ తలని ఆరబెట్టుకొని ఇంటున్న స్వామి మహారాజు గుర్రపు స్వారీ మీద కింద నిల్చుంటాడు వచ్చి. అప్పుడు తల వెంట్రుకలన్నీ నుంచి కారే నీటి చుక్కలు రాజు యొక్క ముఖం మీద పడినప్పుడు ఒక్కసారి మహారాజు తలపైకెత్తి చూడాలని అందమైన అమ్మాయిలు కనిపించేసరికి మంత్రిని పిలిచి ఆ అమ్మాయి ఎవరు ఇంత అందంగా ఉంది అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఎవరో నాకు తెలియదు రాజా, మీరు కనుక్కోమంటే నేను కనుక్కొని చెప్తాను అని చెప్పగా మహారాజు ఆ అమ్మాయి యొక్క పూర్తి వివరములు అడగవేవాడు. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు ఇంత అందాన్ని ఎవరు చూడలేదు లేదు. ఎంత చక్కగా ఉందో ఆ అమ్మాయి అనగా ఈ మంత్రి కనుక్కోవడానికి వెళ్తాడు. మహారాజు రాజ్యానికి వెళ్ళి ఆ రోజు రాత్రంతా కూడా అమ్మాయి గురించి ఆలోచిస్తాడు. రూపమే ఆయన కల్లో కనిపిస్తూ ఉంటుంది. అదే ఆలోచనలతో ఆయన ఆహారం కూడా తీసుకోవడం మనిషి. తర్వాతి రోజు మంత్రి ఆ అమ్మాయి మేనకోడలు అని చెప్పి ఆ అమ్మాయి చాలా పేద కుటుంబం అని చెప్పి ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు చనిపోతే తన మేనకోడల్ని తనే పెంచుతుంది అని చెప్పి చెప్పగా ఆ మంత్రసాని దగ్గరికి భటులను పంపించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు రాజు అని చెప్పి చెప్పండి అనగా ఇక అప్పుడు భటులు వెళ్ళి ఆ మంత్రసాన్ని అడుగుతారు. మహారాజుని యొక్క మేనకోడల్ని పెళ్లి చేసుకుందాము అని చెప్పి అనుకుంటున్నావనగా అలా మాట విని ఒక్కసారిగా తన గుండె ఆగిపోయినంత పని అవుతుంది మంత్రసానికి. ఎందుకంటే ఆ రాజు యొక్క ఎవరు అమ్మాయి తండ్రి, ఒక తండ్రి తన కుమార్తెను పెళ్లి చేసుకోపోయినటువంటి తండ్రి దరిద్రమైన ఎన్న బట్టి ఇస్తుందని. ఈ చిత్ర పరిస్థితి ఈ పరిస్థితి ఏ వాడికి రావద్దు. ఇక ఏ కనకు రావచ్చు. తను దేవుడి గదిలోకి వెళ్ళి పూజ గదిలోకి వెళ్ళి కుమిలి కుమిలి ఏడుస్తుంది. నా మేనకోడలి మహారాజుకి ఇవ్వడం కుదరదు. ఎందుకంటే తనకు ఎటువంటి వివాహం చేసే ఉద్దేశమే నాకు లేదు. కనుక మీ యొక్క రాజు చెప్పండి. అప్పుడు భటులు వెళ్ళి మహారాజుకు చెప్పగా మహారాజుకు చాలా కోపం వస్తుంది. ఈ రాజ్యంలో నా మాట ఉన్నారా? అసలు ఇది ఎక్కడి ఆచారం? కొత్తగా పెళ్ళైందా? చెప్పింది ఆవిడని తీసుకొని రండి అని చెప్పగా ఆ భటులు వెళ్ళి మంత్రసాని ఆ రాజ్యానికి తీసుకొని వస్తారు. అప్పుడు భటుల చేత ఆ మంత్రసానిని పొడలా కొట్టిస్తాడనమాట. అప్పటికి ఉత్తకర్షణవి అవసరమే లేదని అంటుంది. ఆ మంత్రసాని ఒంటి మీద కొడ్డ దెబ్బకు ఆ నొప్పులన్నీ భరించలేక ఇప్పుడు అసలు నిజాలన్నీ కూడా రాజుగారికి బయట పెట్టేస్తుంది. ఒక్కసారిగా రాజు ఆశ్చర్యపోతాడు. ఏంటి, నా కనకు నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నానా? నా భార్య నన్ను ఆ రోజు కోర్టులోనే నా భార్య నా కూతుర్ని చంపేశామని చెప్పింది. ఇదంతా కూడా నీ యొక్క బిడ్డ మాత్రం బ్రతికున్నంత కాలం నాది ఒక రూపంలో అరిస్థితులు వస్తున్నాయి. వెంటనే బిడ్డను చంపేయాలి అని చెప్పి తమ కుమారుణ్ణి ఎవరైతే మొదటిగా మగబిడ్డ జన్మించాడో ఆ యొక్క కుమారుణ్ణి పిలిచి, నాయన జరిగింది ఇది,
ఇతను అంటే ఈ అమ్మాయి బ్రతుకున్నంత కాలం మన రాజ్యంలో ఎటువంటి కష్ట పరిస్థితులు వస్తాయి అంటే అవి మాటల్లో కూడా చెప్పలేం. కనుక నీ చెల్లి అని కూడా నువ్వు ఆలోచించకుండా ఈ అమ్మాయిని అడవుల్లోకి తీసుకొని వెళ్ళి చంపేసేయి. చంపినట్లుగా సాక్ష్యంగా ఆవిడ యొక్క 2 కళ్ళని తీసుకొని వచ్చి నాకు చూపించు. ఎందుకంటే మీ అమ్మ నన్ను మోసం చేస్తావేమో అని చెప్పగా అప్పుడు తన చెల్లి తన కళ్ళెదుట ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కనిపించింది అని సంతోషపడాలా, లేకపోతే తన తండ్రి తన చేతులతో ఇంత దుర్మార్గమైన దారుణమైన పనిని చెయ్యమన్నాడే అని బాధపడాలా? ఆ అబ్బాయికి ఏమీ అర్థం కాలేదు. కానీ తండ్రి మాట వినకపోతే ఆ తండ్రి ఎంత మూర్ఖుడో ఆల్రెడీ ఆ కుమారుడికి తెలుసు. ఇక తండ్రి మాట కాదనలేక తన చెల్లిని తీసుకొని అడవుల్లోకి వదిలిపెట్టే దారిలో, చెల్లి నేనైతే నిన్ను నా చేతులతో చంపలేనమ్మా. ఎందుకంటే ఏ అన్నా కూడా ఇటువంటి దారుణంగా తన యొక్క సొంత చెల్లెల్ని హత్య చేయడం అనేది ఎక్కడా లేదు. కనుక నీవు ఈ అడవులలోనే జాగ్రత్తగా ఉండమ్మా. కానీ నేను నా తండ్రికి చెప్తాను నిన్ను చంపేశాను అని. దానికి సాక్ష్యంగా నేను జింక కళ్ళను తీసుకొని వెళ్ళి చూపిస్తాను అని చెప్తాడు. అప్పుడు లేదు అన్నా, నువ్వు ఖచ్చితంగా నన్ను చంపు. ఎందుకంటే నాన్నగారి మాటని నువ్వు కాదని ఇలా మోసం చేయడం పద్ధతి కాదు. నన్ను చంపి నా కళ్ళనే తీసుకొని వెళ్ళి నాన్నగారికి చూపించు అనగా, లేదమ్మా నేను ఆ పాపం చేయలేను అని చెప్పి ఆ అమ్మాయిని అడవుల్లో ఎవరికి కనిపించకుండా అడవికి మధ్య భాగంలో వదిలిపెట్టేసి ఒక జింకను హత్య చేసి ఆ జింక 2 కళ్ళను తీసుకొని వెళ్ళి తన తండ్రికి చూపిస్తాడు. నేను చెల్లిని చంపేశాను నాన్నగారు, ఇదిగో సాక్ష్యం, ఈ 2 కళ్ళను చూడండి అని చెప్తాడనమాట. ఇక అది చూసిన తర్వాత శభాష్, నువ్వు నా కుమారుడు అనిపించావు అని చెప్పి తన కొడుకుని హత్తుకొని తను చాలా సంతోషపడతాడు. కానీ తన తల్లి మాత్రం అప్పటి వరకు మంత్రసాని దగ్గర సంతోషంగా నా కుమార్తె ఉంది అని చెప్పి సంతోషపడి కొద్ది సంవత్సరాలు కూడా గడవకముందే తన యొక్క కుమార్తె యొక్క చావు వార్త నా చెవిన పడింది అని చెప్పి బాధపడి కూర్చున్నప్పుడు కుమారుడు వెళ్ళి, అమ్మ ఎందుకు బాధపడుతున్నావు అని అడగగా, నాయన నిజంగానే నువ్వు నీ చెల్లిని చంపేశావా అని చెప్పి తల్లి అడుగుతుంది. లేదమ్మా, నేను నీ యొక్క మంచి బుద్ధులతో పెరిగిన అబ్బాయిని కనుక నా చెల్లిని చంపలేదమ్మా. నేను నీతో అబద్ధం చెప్పలేను. మన తండ్రితో ఎందుకు చెప్పాను అంటే నా తండ్రి ఎంత మూర్ఖుడో నాకు తెలుసు. కనుక తండ్రితో, నా యొక్క పినతండ్రితో అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అది తప్పైనా కానీ చెప్పలేదమ్మా. నీతో మాత్రం అబద్ధం నేను చెప్పలేను. కనుక నా యొక్క చెల్లిని నేను చంపలేదు. అడవికి మధ్య భాగంలో వదిలిపెట్టేసి ఒక జింకను చంపి ఆ జింక 2 కళ్ళను తీసుకొని వచ్చి నా చెల్లి కళ్ళు అని చెప్పి నాన్నగారికి చూపించానమ్మా అని చెప్పేసరికి తనకు ప్రాణం లేచొచ్చినట్టుగా అయింది. అమ్మయ్య, ఎలాగైనా నా కుమార్తె బతికే ఉంది కదా అని సంతోషపడుతుందన్నమాట. ఇక ఆ అమ్మాయి యొక్క మధ్య భాగంలో ఉండి ఎటు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో ఏమీ అర్థం కావడం లేదు. తను రోజుకు ఆహారం అయితే వెతుక్కోవడానికి ఆకలితో అలమటించిపోయి బాధపడుతూ ఉండేది. అక్కడ ఏవో ఆకులను తిని తన యొక్క కడుపు నింపుకుంటూ ఉండేది. కొన్ని నెలలు గడిచే కొద్దీ తన యొక్క ఒంటి మీద ఉన్న బట్టలు కూడా కొంచెంగా చినిగిపోవడం మొదలుపెట్టాయన్నమాట. ఇక పూర్తిగా 1 సంవత్సరం అయితే గడుస్తుంది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. తను పూర్తిగా చిక్కిపోయినప్పటికీ కూడా చాలా అందమైన ఆకృతిని తను కలిగి ఉంటుంది. ఇక ఒకరోజు ఏం జరుగుతుందంటే, ఎవరో అడవిలోకి గుర్రపు స్వారీ చేసుకున్నట్లుగా వచ్చింది సౌండ్ వినబడుతుంది. ఆ యొక్క శబ్దానికి నగ్నంతో ఉన్న ఆ అమ్మాయి, ఎందుకంటే సంవత్సరం గడిచేసరికి తన ఒంటి మీద నూలు పోగు లేకుండా పోయింది. అలా గుర్రపు బండి యొక్క శబ్దం వినిపించేసరికి ఒక చెట్టు పొదల్లోకి వెళ్ళి ఆ అమ్మాయి దాక్కుంటుంది. ఇక గుర్రపు బండి మీద ఒక రాజకుమారుడు వస్తాడు. ఆ రాజకుమారుడు వచ్చి ఆ పొదగా లేచి చూసి అక్కడ ఎవరో ఉంది అని చెప్పి పెద్దగా అరుస్తాడనమాట. అలా అరిచేసరికి ఆ అమ్మాయి
ఇక్కడికి ఎవరో ఒక మనిషి వచ్చాడు అని గుర్తించి నేను ఒక అమ్మాయిని అని చెప్పి జరిగిందంతా కూడా చెప్పేసరికి ఆవిడ యొక్క బాధను విని ఆ రాజకుమారుడు తన యొక్క బట్టలను తీసి ఆ అమ్మాయికి పొదల చాటుకు విసిరేస్తే ఆ అమ్మాయి రాజకుమారుడి యొక్క బట్టలను ధరించి ఆ పొదల నుంచి బయటకి వస్తుంది. ఆ అమ్మాయిని ఒక్కసారిగా అలా చూసేసరికి ఆ అబ్బాయి కళ్ళు అనేటివి అంటే ఒక అమ్మాయిని చూసి ఎలా అంటే అంత అందం, చక్కటి ముఖం అన్నమాట, చక్కటి కురులు, చాలా అందంగా అనిపిస్తుంది అమ్మాయి. ఎంత అందంగా ఉంది అమ్మాయి అని చెప్పి ఆ అమ్మాయి మీద ఆ క్షణంలోనే ఆ అబ్బాయి మనసు పారేసుకుంటాడు. ఎలాగైనా కానీ పెళ్ళి చేసుకుంటే ఈ అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలి, నా భార్యకు కావలసిన పూర్తి అర్హతలు ఈ అమ్మాయికే ఉన్నాయి అని చెప్పి అనుకొని, నీవు నాకు చాలా చక్కగా నచ్చావు, నేను ఒక రాజ్యానికి రాజకుమారుణ్ణి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అనేసరికి అప్పటికే చాలా కష్టంలో బాధలో ఉన్న అమ్మాయి సరేనని చెప్పి ఒప్పుకుంటుంది. అలా ఒప్పుకున్న వెంటనే తన గుర్రపు బండి మీద ఆ అమ్మాయిని ఎక్కించుకొని తన యొక్క రాజ్యానికి తీసుకొని వెళ్ళి ఆ రాజ్యంలో అంగరంగ వైభవంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు అంటే ఒక 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత తను గర్భవతి అవుతుంది. తనకి అందమైన బాబు జన్మిస్తాడు. ఆ బాబు జన్మించిన తర్వాత ఆ అమ్మాయికి అప్పటికి కూడా ఏమాత్రం అందం తగ్గదు. ఆ రాజకుమారుడు ఆ అమ్మాయిని అడుగుతాడు, మనకి పెళ్ళయి ఇప్పుడు మనం తల్లిదండ్రులుగా మారిపోయాము, నీవు ఎవరో నాకు ఇప్పటికీ తెలియదు, అసలు నీ తండ్రి ఎవరు అని చెప్పి అడగగా ఆ అమ్మాయి చాలా బాధపడిపోతూ, నాకు ఇప్పుడప్పుడే చెప్పాలనిపించటం లేదు రాజా, దయచేసి నా తండ్రి గురించి నన్ను అడగవద్దు అని చెప్పి లెగిసి వెళ్ళిపోతుందన్నమాట. మళ్ళీ 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ అమ్మాయికి మరొక కుమారుడు జన్మిస్తాడు. అప్పుడు ఆ రాజకుమారుడు మళ్ళీ అడుగుతాడు, రెండవసారి కూడా మనం తల్లిదండ్రులం అయ్యాము, నీ తండ్రి గురించి ఇప్పటికైనా చెప్తావా అని చెప్పి అడగగా నా తండ్రి ఒక పెద్ద మహారాజ్ అని చెప్పి తన రాజ్యం గురించి ఆ తండ్రి పేరు పూర్తిగా చెప్తుంది. సరే, అప్పటి రోజుల్లో నీ తండ్రి మూర్ఖంగా అలా చేసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు నీ తండ్రి మారిపోయి ఉండొచ్చు కదా, కనుక ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా నీ తండ్రి దగ్గరికి బయలుదేరదాం పద, ఎందుకంటే నువ్వు ఇప్పుడున్న పరిస్థితిని చూసి, అంటే నువ్వు ఇప్పుడు ఒక రాజ్యానికి మహారాణివి, తనకంటే కూడా పెద్ద హోదాలో చాలా అందంగా చాలా ధనంతో నీ యొక్క ఆకృతి కానీ, నీ యొక్క స్వరూపం కానీ, నీ యొక్క ఆస్తి అంతస్తులు కానీ తనకంటే రెట్టింపుగా ఉన్నాయి. కనుక ఇప్పుడు నీ తండ్రి నిన్ను క్షమించి తన యొక్క కుమార్తెగా ఖచ్చితంగా స్వీకరిస్తాడు, వెళ్దాం పద, కానీ నీవు ఇప్పుడు వెళ్ళు, నేను మాత్రం ఒక 4 రోజుల తర్వాత వస్తాను, నాకు ఎంతో నమ్మకమైన మంత్రిని సేనాధిపతిని నీకు తోడుగా ఇచ్చి పంపిస్తాను అని చెప్పగా తను ఎన్నోసార్లు వద్దు వద్దు అంటున్నా కూడా భర్త మాట కాదనలేక సరేనని చెప్పి ఒప్పుకుంటుంది. ఇక ఒప్పుకున్న తర్వాత చక్కగా తను వెళ్ళే బండిని అందంగా పూలతోటి నగలతోటి అలంకరిస్తారు. తనతో పాటుగా తనకి ఆ యొక్క భర్తకి ఎంతో నమ్మకమైన మంత్రిని సేనాధిపతిని ఇచ్చి పంపిస్తారు. ఈ యొక్క రాజ్యం నుంచి తన తండ్రి యొక్క రాజ్యానికి వెళ్ళడానికి 2 రోజుల సమయం అయితే పడుతుంది. మార్గ మధ్యంలో వెళ్ళే దారిలో చాలా చీకటి పడిపోతుందన్నమాట. అలా చీకటి పడిపోతున్నప్పుడు ఆ యొక్క మంత్రి సేనాధిపతి ఆ యొక్క రాణి గారికి ఒక పెద్దగా మంచిగా అందంగా గుడారాన్ని ఏర్పరుస్తారు. ఇక ఆ పక్కనే ఆ యొక్క రాణి గుడారానికి ఆనుకొని మంత్రి గుడారాన్ని కూడా ఏర్పరచుకుంటారు. అప్పుడు ఆ మహారాణి అంటుంది, ఏమనంటే, మంత్రి, నీవు నా పక్కనే గుడారాన్ని ఎందుకు ఏర్పరచుకుంటున్నావు, నాకంటూ కొంచెం ప్రైవేట్ ప్లేస్ కావాలి, కనుక మీరు నా నుంచి దూరంగా గుడారాన్ని ఏర్పరచుకోండి, ఈ రాత్రి సమయంలో మీరు నాకు దూరంగా ఉండడమే నాకు చాలా సురక్షితం అని చెప్పి అనేసరికి, లేదు రాణి, నాకు మహారాజు చెప్పారు మిమ్మల్ని క్షేమంగా చూడమని, మీ అవసరాలన్నీ కూడా తీర్చమని, కనుక మీ మాటలు వినకుండా మేము ఇక్కడ గుడారాన్ని ఏర్పరచుకున్నందుకు మమ్మల్ని క్షమించండి అని చెప్పి
ఆ యొక్క రాణి మాటలు వినకుండా అక్కడే ఆ మంత్రి గుడారాన్ని ఏర్పరచుకుంటాడు. ఇక గుడారాలు ఏర్పరచుకున్న తర్వాత రాత్రి సమయంలో ఆ పక్కన ఉన్న సేనాధిపతిని నిద్రపోయిన తర్వాత ఆ మహారాణి కూడా గుడారంలోకి ఆ మంత్రి ప్రవేశిస్తాడు. ఏదో అలజడి వచ్చి ఆ రాణి మేలుకుంటుంది. ఏంటి మంత్రి, ఈ సమయంలో నువ్వు నా గుడారంలోకి ఎందుకు వచ్చావు అనేసరికి ఆ మంత్రి ఏది కూడా వినకుండా ఆ రాణికి దగ్గరికి వెళ్తాడనమాట. అప్పటికి ఆ రాణికి పూర్తిగా అర్థమైపోతుంది. ఏదో తను తప్పు పని చేయడం కోసమే నా దగ్గరికి వస్తున్నాడు అని చెప్పి అనుకొని అప్పుడు తన యొక్క పెద్ద కుమారుని ఎదురుగా నిల్చోబెడుతుంది. నీవు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నేను ఒక మహారాజు యొక్క కుమార్తెను, అదే విధంగా ఒక రాజకుమారుడి యొక్క భార్యని. నీవు కనుక నన్ను తాకాలంటే ముందు నా పెద్ద కుమారుడిని దాటి రావాలి అని చెప్పి అనేసరికి అప్పటికే కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ మంత్రికి ఏది కూడా అర్థం కాదు. తన యొక్క కంటిని తీసి ఆ పెద్ద కుమారుడిని తల నరికేసి రాణికి దగ్గరికి వెళ్తాడనమాట. అలా దగ్గరికి వెళ్ళేసరికి ఇక ఆ మంత్రి యొక్క పూర్తి ఆలోచన మహారాణికి అర్థమవుతుంది. ఎందుకంటే తన యొక్క కొడుకు ప్రాణాన్ని కూడా తీసిన వాడు నా ప్రాణాన్ని తీయడని గ్యారెంటీ ఏంటి అని. ఇప్పుడు ఈ యొక్క మంత్రి ఏం చెప్పినా కూడా వినడు అని చెప్పి ఆలోచించుకొని, మంత్రి నీవు నా కోసం కొంచెం సమయం వెయిట్ చేయాలి. ఎందుకంటే నేను స్నానం చేసి వస్తాను, తర్వాత నువ్వేదైతే అనుకుంటున్నావో అది చేయవచ్చు అని చెప్పి తను ఆ గుడారం వెనక భాగం నుంచి దూరంగా పారిపోయి ఒక చెట్టు పొదలో ఆ రాత్రంతా దాక్కుంటుందన్నమాట. ఇక మళ్ళీ ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత యథావిధిగా ఆ చెట్టు పొదలో నుంచి బయటికి వస్తుంది. బయటికి వచ్చి మళ్ళీ ఆ యొక్క మహారాణి, తన యొక్క చిన్న కుమారుడు, మంత్రి, సేనాధిపతి అందరు కలిసి ప్రయాణం మొదలు పెడతారు. రెండవ రోజు మళ్ళీ రాత్రి సమయం అయ్యేసరికి మళ్ళీ గుడారం ఏర్పరచుకొని అక్కడ స్థావరం ఉండబోతారు. నిన్న రాత్రి మంత్రి ఆ పని చేశాడు. ఈరోజు సేనాధిపతి ఆ యొక్క మహారాణి గుడారానికి దగ్గరలో ఉన్న గుడారాన్ని ఏర్పరచుకుంటాడు. అప్పుడు ఆ రాణి ప్రశ్నిస్తుంది, నీవెందుకు నా దగ్గరలో ఏర్పరచుకుంటావు, నువ్వు దూరంగా ఏర్పరచుకో అని చెప్పి. అప్పుడు ఆ సేనాధిపతి ఏం చెప్తాడంటే, రాజుగారు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకోమన్నాడు కనుక రాజుగారి మాటే మేము వింటాము అని చెప్పి రాణి ఎన్ని చెప్తున్నా కూడా వినకుండా సేనాధిపతి అక్కడే ఏర్పరచుకొని మళ్ళీ అర్ధరాత్రి సమయంలో మహారాణి గుడారంలోకి ప్రవేశిస్తాడు. మళ్ళీ ఆ సేనాధిపతి కూడా ఇదే దూరాలోచన ఉంది అని చెప్పి ఆ మహారాణి పసిగట్టి తన యొక్క చిన్న కుమారుని మళ్ళీ తన ఎదురుగా నిల్చోబెట్టి, మహారాజు ఎంత కోపిష్టివాడో మీ అందరికీ తెలుసు. నేను నా బిడ్డలు అంటే ఆ మహారాజుకి ఎంత ప్రేమో మీ అందరికీ తెలుసు. అదే విధంగా నేను ఒక పెద్ద మహారాజు యొక్క కుమార్తెను. ఇన్ని తెలిసి కూడా మీరు ఎటువంటి దారుణానికి చేస్తారనికి ముందుకు వస్తున్నారు అంటే మీకు ఎంత ధైర్యం? రేపు ఇదంతా తెలిస్తే మహారాజు మిమ్మల్ని ఏం చేస్తాడో మీకు తెలుసా అంటే ఎన్ని చెప్పినా కూడా వినకుండా అప్పటికే కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ సేనాధిపతి తన చిన్న కుమారుడి తల నరికేసి దానికి దగ్గరికి వెళ్ళబోతాడు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక మహారాణి ఆ రాత్రి సమయంలో పరుగున ఒక పెద్ద నదీ ప్రవాహం దగ్గరికి వెళ్తుంది. ఇక ఏమీ ఆలోచించకుండా ఆ యొక్క నదిలోకి దూకేస్తుందన్నమాట. అప్పటికే ఎంతో వేగంతో ప్రవహిస్తున్న ఆ నదిలోకి ఆవిడ కొట్టుకొని వచ్చి ఒక ఒడ్డుకి చేరుతుంది. తర్వాత తెల్లవారిన తర్వాత ఇద్దరు సన్యాసులు ఆ యొక్క మహారాణి ఒడ్డుకు చేరుకున్న ఆ మహిళను చూసి ఆవిడ ముందు ప్రాణాపాయ స్థితిలో ఉంది, ఆవిడ ప్రాణాల్ని కాపాడాలి అని చెప్పి వారు ఆ యొక్క రాణికి ముందు ప్రథమ శిక్ష వేస్తారనమాట. ఆ రాణి స్పృహలోకి వచ్చి అంతా కూడా తేలుకునే సమయానికి ఆ సన్యాసులిద్దరు కూడా ఆవిడ యొక్క అందానికి చూసి మైమర్చిపోతారు. ఎందుకంటే ఏ మగవాడు అయినా కూడా
ఆ యొక్క అందం ముందు, ఆ యొక్క రాణి అందం ముందు ముగ్ధుడవ్వాల్సిందే. అంత అందకత్తె ఆ మహారాణి. తర్వాత ఆ యొక్క సన్యాసులకు తోడు ఇంకొంతమంది శిష్యులు కూడా వస్తారు. ఆ మహారాణి మనసులో చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇద్దరు మూర్ఖుల నుంచి తప్పించుకొని ఈసారి నలుగురు మూర్ఖుల దగ్గరికి వచ్చాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఆ శిష్యులందరూ కూడా, ముందు నేను ఆవిడ్ని చూశాను కాబట్టి ముందు నాకు ఆవిడ దక్కాలి, తర్వాత నాకు దక్కాలి అని చెప్పేసి నలుగురు కూడా గొడవ పడుతూ ఉంటారు. అలా గొడవ పడుతున్నప్పుడు ఆ శిష్యుల యొక్క గురువుగారు అంటే పెద్ద ఆయన వస్తాడనమాట. వచ్చి ఆ యొక్క శిష్యులను మనస్తత్వాన్ని పూర్తిగా వాళ్ళను ముందుగానే పసిగట్టి, నాయనలారా ఎందుకు గొడవ పడుతున్నారు, ఏ స్త్రీ అయినా కానీ మనకి సోదరి లాంటిది, మీకు ఎప్పుడు కూడా ఇంతవరకు మాకు ఒక సోదరి ఉంటే బాగుండేది అని అనేవారు కదా, ఇప్పుడు ఈ స్త్రీని మీరు సోదరిలాగా ఎందుకు భావించరు అని చెప్పేసరికి తప్పైపోయింది స్వామి అని చెప్పి ఆ శిష్యులందరూ కూడా గురువుగారి పాదాల మీద పడి ఇక నుంచి ఆవిడను సోదరి సోదరి అని చెప్పి పిలవడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయిని కూడా వారితో పాటు వారి యొక్క ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి ఆవిడ మంచి చెడ్లన్నీ కూడా ఆ యొక్క గురువు శిష్యులే చూడడం మొదలుపెట్టారు. కొద్ది రోజులు గడిచేసరికి ఆ అమ్మాయి అసలు ఏ రాజ్యంలో ఏ ఆశ్రమం ఉంది అని చెప్పి అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత ఆ ఆశ్రమం తన యొక్క తండ్రి రాజ్యంలో ఉంది అని చెప్పి తెలుసుకొని, నేను నా తండ్రి యొక్క స్థానంలోనే ఉన్నాను అని చెప్పి ఆశ్రమంలో ఆనందంగా ఉండడం మొదలుపెడుతుంది. ఒకరోజు అనుకోకుండా ఆ యొక్క శిష్యులు భిక్షాటన కోసం ఆ మహారాజు దగ్గరికి వెళ్తారు. వెళ్ళే ముందు ఈ యొక్క సోదరి అంటే ఆ మహారాణి ఏం చెప్తుందంటే, మీరు రాజుగారి దగ్గరికి భిక్షాటనకు వెళ్ళినప్పుడు మా సోదరి మీ యొక్క రాజ్యంలో కథ చెప్తానికి వస్తుంది, అందుకు మీకు అంగీకారమేనా అని చెప్పి మహారాజును అడిగి రండి అని చెప్తుంది. ఇక అప్పటికే అందరూ కూడా సోదరులాగా భావిస్తున్న ఆ అమ్మాయి ఏది చెప్తే అది చేసేవారనమాట. అందరు కూడా ఆ రాజు దగ్గరికి భిక్షాటనకు వెళ్ళి, మాకు ఒక సోదరి ఉంది రాజుగారు, మీ దగ్గర ఆ సోదరి కథ చెప్పాలనుకుంటుంది, మీకు అంగీకారమేనా అని చెప్పి చెప్తాడనమాట. సరే అలా అయితే రేపు వేరే రాజ్యం నుంచి ఒక యువరాజు కూడా ఇక్కడికి రానున్నాడు. ఆ యువరాజుతో పాటు మంత్రి గారు, సేనాధిపతులు కూడా ఇక్కడికి రానున్నారు. వారందరి సమక్షంలో ఈ రాజ్యంలో ఉండే అందరి ఎదురుగా ఆ అమ్మాయి కథ చెప్పడానికి అంగీకారం అయితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి ఆ మహారాజు చెప్తాడనమాట. ఇక సరేనని చెప్పి ఆ రాణి కూడా అంటే ఆ యువరాణి కూడా ఒక యోగి వేషం వేసుకొని ఆ యొక్క రాజ్యంలోకి వెళ్తుంది. తనకు కావలసిన వారందరూ కూడా అక్కడే ఉన్నారు. తండ్రి వేరొక రాజ్యం నుంచి వచ్చిన యువరాజు అంటే తన భర్త, తన యొక్క బిడ్డలను చంపిన మంత్రి, సేనాధిపతి, ఇక ఆ రాజ్యంలో మిగతా యొక్క రాజులు కూడా అందరూ కూడా అక్కడే ఉన్నారు. ముందుగానే ఆ అమ్మాయి చెప్తుంది, నేను కథ చెప్పినప్పుడు ఎవరు కూడా మధ్యలో వెళ్ళడానికి వీల్లేదు, ఎప్పుడైతే మధ్యలో వెళ్ళిపోతారో ఆ క్షణంలోనే నేను కథ ఆపేస్తాను, కనుక మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కథ మొదలవ్వక ముందే వెళ్ళిపోండి, ఇష్టమైన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండండి అని చెప్పి చెప్తుంది. అప్పుడు ఆ యువరాజు అంటే ఆ మహారాజు చెప్తాడు, తండ్రి చెప్తాడు, అమ్మ ఎవ్వరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళరు, ఎవరైనా ఇక్కడ నుంచి వెళ్తే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, ఇక నువ్వు కథ చెప్పడం మొదలుపెట్టు అనేసరికి ఒక రాజ్యంలో ఒక మహారాజు ఉన్నాడు. ఆ మహారాజుకి కుమార్తె పుడితే నష్టం జరుగుతుందని చెప్పి ఊరిట్లోనే తన కుమార్తెను చంపేయాలని చెప్పి అనుకున్నాడు. కానీ ఆ కుమార్తెను ఒక మంత్రసాని తీసుకొని వెళ్ళి పెంచుకుంటుంది. తర్వాత తన బ్రతికే ఉంది అని తెలిసిన తర్వాత తన కుమారుడికి ఇచ్చి చంపేయమని అడవులకి పంపిస్తాడు. ఇలా చెప్తూ ఉండగా మహారాజు కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇలా మాట వరుసకి ఒక్క మాట చెప్పిన ఆ అమ్మాయి ఎంతో ఆవేదనతో చెప్పే పద్ధతిలో చెప్తుండగా ఆ మహారాజు తను ఎంత మహాపాపం చేశానో ఇది నా గురించే కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఆలోచిస్తుంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది తర్వాత చెప్పమ్మా అంటే అంటూ ఉంటాడు. అప్పుడు ఆ సోదరుడు తన యొక్క చెల్లిని చంపడం ఇష్టం లేక జింక కళ్ళను తీసుకొని వెళ్ళి తన తండ్రికి చెల్లిని చంపాను అని చెప్పి అబద్ధం చెప్తాడు.
ఇక తర్వాత 1 సంవత్సరం గడిచిన తర్వాత ఒక యువరాజు వంటి మీద నూలు పోను లేకుండా చెట్ల పొదల్లో అల్లాడిపోతున్న ఆ యొక్క యువరానికి తన బట్టలు ఇచ్చి, అదే విధంగా తన హృదయంలో స్థానమిచ్చి తనని పెళ్లి చేసుకొని తీసుకొని వెళ్తాడు. ఎంతో సంతోషంగా ఉన్న వారి కుటుంబంలోకి 2 మగబిడ్డలు వస్తారు. తర్వాత తన తండ్రిని కలవడానికి తనకెంతో నమ్మకమైన మంత్రిని, సేనాధిపతి నుంచి పంపిన మంత్రి పెద్ద కుమారుడును, సేనాది చిన్న కుమారుడును పంపిస్తాడు. అలా పంపించినప్పుడు పెద్ద కుమారుడిని మంత్రి, చిన్న కుమారుడిని సేనాధిపతి చంపేస్తాడు. ఎంతో నమ్మకస్తులైన వారు చివరకు ఏం జరిగింది, నా భార్య బిడ్డలు ఏమయ్యారు అని చెప్పి రాజు తిరిగి వచ్చిన తర్వాత మంత్రిని, సేనాధిపతిని అడిగితే, మీ భార్య ఒక మంత్రసాని, ఆవిడ యొక్క మహిమలు సంపాదించుకోవడం కోసం తన బిడ్డల్ని 2 కూడా చంపేసింది అని చెప్పి ఆ రాజుకి నమ్మేట్లుగా 2 చెప్పుకున్నట్లుగా ఒకే మాట చెప్తారు. ఆ యొక్క మంత్రి, సేనాధిపతి మాటలను ఆ రాణి భర్త నమ్ముతాడు. అప్పటి నుంచి ఆ యొక్క మనసులో ఆ రాణి మీద ఎంతో కోపంతో ద్వేషం పెంచుకుంటాడు. కానీ చంపింది మాత్రం మంత్రి, సేనాధిపతి. ఆ విషయం మహారాజుకు తెలియకుండానే పోతుంది అనుకున్నప్పుడు ఆ యువరాజు ఇక కథ వింటున్న సమయంలో వెంటనే తన మెడలో ముత్యాల హారాన్ని ఆ యొక్క శిష్యుల మీదకు విసిరేసి, ఇది నా జీవిత చరిత్రలా ఉంది, అసలు ఎవరు నువ్వు అని చెప్పేసి అనగా వెంటనే యోగిని వేషంలో ఉన్న తన మామూలుగా మహారాణిలాగా వేషాన్ని మార్చుకుంటుంది. ఇక తన కుమార్తెను చూసిన ఆ మహారాజు, తన భార్యను చూసిన యువరాజు వారిద్దరు చేసిన తప్పులకు పశ్చాత్తాపడి తన తండ్రి తన కుమార్తెను హత్తుకుంటాడు. అంటే నన్ను క్షమించమ్మా అని చెప్పి హత్తుకుంటాడు. తన భర్త, నేను నమ్మి మీరితో పంపించాను, వీరికి ఇప్పుడే శిక్షను విధిస్తాను అని చెప్పి తన చేతిలో ఖడ్గాన్ని తీసి ఆ మంత్రిని ఇంకా ఆ సేనాధిపతి తలలో నరికేస్తాడనమాట. ఇక ఇలా కొద్ది రోజులకి తండ్రితో చాలా సంతోషంగా ఆ యువరాణి గడుపుతుంది. అదేవిధంగా తన యొక్క భర్తతో కూడా కలిసి సంతోషంగా ఉంటూ మరొక 2 మగబిడ్డలకు జన్మనిచ్చి ఆనందంగా ఉంటుంది. అయితే తల్లి, ఈ కథ ఇప్పటి వరకు మీరు విన్నందుకు చాలా సంతోషం. అసలు విషయం ఏంటి, ఈ కథకు నీ జీవితానికి సంబంధం ఏంటి అంటే గనక, తల్లి తన యొక్క నుదుటి రాతని మార్చుకునే శక్తి లేక ఎన్నో ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాల్లో పుట్టిన ఆ యువరాణి సైతం ఎన్నో కష్టాలను అనుభవించింది. అటువంటిది ఎంతో నమ్మకమైన వ్యక్తులు ఆ యువరాజును మోసం చేసి తన కన్న బిడ్డలను సైతం చంపేశారు. నీవు ఇటువంటి దుర్మార్గపు సమాజంలో బ్రతుకుతున్నావు కనుక నేను నుడి రాతను నువ్వే రాసుకోవాలి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. స్త్రీ ఎవరి దగ్గర ఎప్పుడు కూడా తన యొక్క నమ్మిన వారి దగ్గర స్త్రీని వదిలిపెడుతూ ఉంటారు. నా యొక్క చుట్టాలే కదా, నా బిడ్డను చూసుకో అని చెప్పి. అలా ఎప్పుడు కూడా ఆడపిల్లని వదిలి వెళ్ళేటప్పుడు ఎవరు ఎటువంటి వారు అని చెప్పి ఆలోచించి ఆడపిల్లని విడిచి వెళ్ళాలి. ఇప్పుడు ఉన్న ఈ సమాజంలో ఎవరిని కూడా నమ్మకూడదమ్మా తల్లి. ఎన్నో దారుణాలనేటివి ప్రతిరోజు కూడా చెవిన పడుతూనే ఉన్నాయి. నా యొక్క వంతుగా నేను నీకు ఈరోజు ఈ సందేశాన్ని అందించడానికి గనక కారణం ఏంటి అంటే గనక, బిడ్డ, ఆడపిల్ల ఒక ఆదిశక్తితో సమానం కనుక ఆడపిల్ల ఇంటికి లక్ష్మీదేవిగా భావించుకొని ఎప్పుడు కూడా ఆడపిల్లని గర్భంలో నుంచి చిదిమేయాలనే ఆలోచన అని మానుకొని, ఆడపిల్ల మా ఇంటికి మహాలక్ష్మి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావించుకోవాలి అనే ఉద్దేశంతో ఇది నీకు వినిపించడం జరుగుతుంది. కనుక ఆడపిల్లని ఇంట పుడితే లక్ష్మీ కటాక్షం, ఐశ్వర్యం, ఆరోగ్యం అన్నీ కూడా నీకు గుమ్మంలోకి అడుగు పెడతాయని చెప్పి నమ్మి తీరాలి. కనుక ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న నీ యొక్క కోరిక తీరబోతుంది తల్లి. కనుక నువ్వు ఎవరిని నమ్మాలో నమ్మకూడదో కూడా ఈ కథ ద్వారానే తెలుసుకోవాలి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మానేసి ప్రతి ఒక్కరి విషయంలో కూడా చాలా తెలివిగా ఆలోచించుకొని
నీ యొక్క జీవితంలో ముందడుగు వేయకపోతే చాలా నష్టాలను నువ్వు అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి, గుర్తింపు కోసం గుర్తించుకుంటావు అని చెప్పి ఉద్దేశంతో ఈ కథ మొత్తం నీకు వినిపించాల్సి వచ్చింది. కనుక నీ యొక్క మంచి చెడులు అన్నీ కూడా నీకు నువ్వే చూసుకొని, నీ కుటుంబం యొక్క పూర్తి బాధ్యతను కూడా నువ్వే మీద పెట్టుకొని, అంతా నీ చేతుల్లోనే నువ్వు పూర్తిగా నీ యొక్క గౌరవాన్ని, నీ యొక్క నమ్మకాన్ని నీకు నువ్వే నిలబెట్టుకోవాలి అని చెప్పి ఈ కథ నీకు చెప్తుంది అని చెప్పి బాబాగారు ఈ సందేశాన్ని అందించారండి. మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పి కోరుకుంటూ, సర్వేజన సుఖిన భవంతు. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఎప్పుడు కూడా ఆడపిల్లను గర్భంలో చిదిమెయ్యాలనే ఆలోచనల్ని మానుకొని, ఆడపిల్ల మా ఇంటికి మహాలక్ష్మి అని చెప్పి ప్రతి ఒక్కరు కనుక ఆలోచించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కథ అయితే మనకు వినిపించడం అయితే జరిగింది బాబాగారు. కాబట్టి మనము ఇంట్లో ఆడపిల్లలు పుట్టితే లక్ష్మీ కటాక్షం మనకు కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, ఆరోగ్యం అన్నీ కూడా మనకు గుమ్మంలోకి అడుగు పెడతాయని చెప్పి ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడే మనకు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మన యొక్క కోరికలు కానీ తీరబోతున్నాయి అని చెప్పేసి బాబాగారు మనకు ఈ సందేశాన్ని అయితే పంపించారండి. ఎవరిని నమ్మాలో నమ్మకూడదో కూడా ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి. ఎవరిని కూడా గుడ్డిగా అస్సలు నమ్మకూడదు. ప్రతి ఒక్కరి విషయంలో కూడా చాలా తెలివిగా ఆలోచించడం మనం నేర్చుకోవాలి. మన యొక్క జీవితంలో ముందడుగు వేయకపోతే మాత్రం చాలా చాలా నష్టాలని అనుభవించాల్సి వస్తుందని చెప్పేసి, గుర్తింపు కోసం గుర్తించుకుంటారని చెప్పేసి ఉద్దేశంతో ఈ కథను మొత్తం నీకు వినిపించాల్సి వచ్చిందని చెప్పేసి, ఈరోజు బాబాగారు అయితే ఈరోజు మంచి చెడులన్నీ కూడా తెలుసుకుంటావని చెప్పేసి ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట.